పెట్టడం, ఆ తర్వాత ఒక చిన్న డ్రామా, ఎందుకంటే అప్పుడు దాకా అది టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పారు. ఈలోపు ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి నేను విశాఖపట్నం వచ్చేస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది ఆఫీసర్స్ని వైజాగ్లో నాకేమన్నా ఇల్లు దొరుకుతుందా చూడండి, స్టడీ చేయండి అని చెప్పి స్టడీ చేస్తే వాళ్ళకంట ఆ బీచ్ రోడ్లో వెళ్తూ ఉంటే అరే ఇక్కడ భలే ఇల్లు దొరికిందే, ఇది ముఖ్యమంత్రి గారికి బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి తెలిస్తే వాళ్ళందరూ సూచించారంట. సరే దట్స్ ఆల్ రైట్, అందులోనే ఉందాం, పోనీ టూరిజం వాళ్ళకి చెప్పి అందులోనే ఉందాం, వాట్ ఈస్ దేర్, నాకు ఎక్కడైనా పర్వాలేదు, ఐఎమ్ ఏ సింపుల్ మ్యాన్ అని చెప్పి దానికి ఆయన అంగీకారం తెలిపారు. ఆ తెలిపిన తర్వాత కూడా మళ్ళీ హైకోర్టులో ముందు నుంచి చెప్తున్నాం సార్, ఇప్పుడు ఇల్లు అఫీషియల్గా ఓకే చేశాడు, ఇప్పుడైనా సరే చర్యలు తీసుకోండి అంటే కోర్టు వారు అసలు మా రూల్స్ వైలేట్ చేస్తే ఏ క్షణంలోనైనా మేము ఆర్డర్స్ ఇస్తాము, డిస్మాంట్లింగ్ ఆర్డర్స్ ఇస్తాము, మీరేం వరీ కావక్కర్లేదన్నారు. ఇప్పుడు దాకా ఆ మ్యాటర్ రాలేదు, ఎలక్షన్ వచ్చింది, ఆయన వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఆ ప్రాపర్టీ, ఎందుకంటే ఆయన అంటే డిస్ట్రక్షన్తో మొదలుపెట్టారు, నాకు తెలిసి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈయనంతా కన్స్ట్రక్షన్ బేస్డ్ యాక్టివిస్ట్, అతను డిస్ట్రక్షన్ బేస్డ్. సో కాబట్టి ఒక 500 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారు, శిక్షించాలి అని చెప్పి మా విష్ణుకుమార్ రాజు గారు గట్టిగా చెప్పారు. కానీ కొన్ని వేల కోట్లు రకరకాల ఇష్యూస్లో దుర్వినియోగం అయినాయి. ఈ 500 కోట్ల వలన అతను అలరయ్యి ఒక మంచి ప్రభుత్వం రావడానికి దోహదం చేశాడు. కాబట్టి అంటే నెగిటివిటీలో పాజిటివిటీ వెతుక్కోవటం. సో అంచేత 500 కోట్లు ఖర్చు పెట్టి ఆయన కట్టుకున్నది ఇల్లు కాదు, ఆయన రాజకీయ సమాధి కట్టుకున్నాడని చెప్పి భావిస్తూ 500 కోట్లని మనం క్షమించేయచ్చు, చూడవలసిన వాటి మీద ఎలా అధ్యయనం చేయాలో చూడాలని పర్హాప్స్ దిస్ ఈస్ మై లాస్ట్ స్పీచ్. ఇక్కడ కూర్చుని మళ్ళీ దాలిక కట్ కాబట్టి దీని మీద లాస్ట్. సో దీని మీద రేపు జరిగే చర్చ ఆసక్తిగా వచ్చా. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్లో, అంటే నేను వేసిన కేసు కూడా అప్పుడు కొట్టివేయమని అడిగాం, ఇప్పుడు కొట్టివేయకూడదు కాబట్టి నా కేసు కూడా ఇంకా ఇన్ఫ్లక్చువస్గా నేను వెనక్కి తీసుకుంటాను. రామకృష్ణ బాబు గారు కూడా అసెట్ ఉండాలి కాబట్టి అప్పుడు మేమంతా కూల్చేమన్నాం. అంటే ఇంత దారుణం అనేది తెలియదు. 500 కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి అది రాష్ట్ర అసెట్గా భావించి దాన్ని తెలివిగా, అంటే ఒక వ్యక్తి కాంక్ష ఈ రకంగా ఉంది అని చెప్పి ప్రజలకి మరి ఏదో టికెట్ ఇచ్చినా కూడా మాదిరిగా రికవర్ అవుతుంది, అద్దెకిస్తే ఏమి రావు, 7 గదులు. సో అంచేత దాన్ని ఒక మాన్యుమెంట్గా ఉంచి ఒక నియంత కట్టుకుందాం అనుకున్న, ఒక పేదవాడు కట్టుకోవాలనుకున్న చిన్న గూడు ఇదని చెప్పి మనం దానికి ఒక టికెట్ పెట్టి ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టిన షాజహాన్కి మరి ఇప్పుడు గుర్తింపు వచ్చింది. అలాగే దాన్ని మనం ఒక మాన్యుమెంట్గానే వాడుకుని ఒక నియంత కట్టుకున్న చిన్న ఇల్లుగా మనం అభివర్ణించి దాన్ని ఎటువంటి కూల్చివేతలు లేకుండా చక్కగా సౌందర్యంగా దాన్ని మెయింటైన్ చేయాలని చెప్పి టూరిజం మంత్రి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా విష్ణుకుమార్ రాజు గారు చెప్పిన చర్యలు ఎక్కడొద్దు, చర్యలు చాలా అట్లకు ఉందని తెలియజేస్తూ నమస్కారం. రామకృష్ణ బాబు గారు, రామకృష్ణ గారు, ఓకే అండి. మీ మనోభావాలన్నీ చూసిన తర్వాత సార్ ఒక్క నిమిషం ఉండండి, పెద్దలందరూ కూడా నిర్ణయిస్తారు కదా. మీ మనోభావాలు చూసిన తర్వాత చాలామంది దీని మీద ఇంట్రెస్ట్గా ఉంది, పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు. దీన్ని సోమవారం నాడు ప్రత్యేకంగా టైం కేటాయింపు చేసి దీని మీద చర్చ జరపాలని పెద్దలు నిర్ణయించారు. సోమవారం నాడు కేటాయిస్తాం. ఇప్పుడు ఒక లాస్ట్ క్వశ్చన్ ఉంది, ఇదే మినిస్టర్ గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. 2019-24 మధ్య పట్టు పరిశ్రమ శాఖకు తగినంత బడ్జెట్ కేటాయించబడలేదు. దీని కారణంగా ఈ శాఖ రైతులందరినీ అన్ని అంశాల్లో కలుపుకోలేకపోయింది. బి ప్రశ్నకు సమాధానం అవునండి.
శ్రీ ప్రశ్నకు సమాధానం విడుదల చేసిన నిధులకు అనుగుణంగా ప్రోత్సాహక పథకాలు అమలు చేయబడుతున్నాయి. 54.12 కోట్లు అదనపు బడ్జెట్ విడుదల చేసిన వెంటనే పెండింగ్లో ఉన్న ప్రోత్సాహకాలన్నీ విడుదల చేయబడతాయి. డి ప్రశ్నకు సమాధానం ప్రస్తుతం రాష్ట్రంలో సిల్క్ సమగ్ర MGNREGS ద్వారా RKVY మరియు SDS వంటి వివిధ పథకాల ద్వారా పట్టు పరిశ్రమ మరియు మల్బరీ రైతులకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఎమ్మెల్యే గారు విజయ్ చంద్ర గారు, పార్వతీపురం ఎమ్మెల్యే గారు, ఎక్కడుంది ఎంఎస్ రాజు గారు? అధ్యక్ష ఎంఎస్ రాజు గారు, ఎంఎస్ రాజు గారు ఎంఎస్ రాజు గారు అండి. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. 2019-24 మధ్య పట్టు పరిశ్రమని గత వైసీపీ సర్కారు పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది అధ్యక్ష. దాదాపు లక్షలాది మంది కార్మికులు, లక్షలాది మంది రైతులు సిరికల్చర్ మల్బరీ పంట మీద ఆధారపడి జీవిస్తున్న వీళ్ళందరికీ పూర్తిగా అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష. గతంలో 19 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు హిందూపూర్కి పర్యటనకు వచ్చి అక్కడ సిరికల్చర్ రైతులకి, మల్బార్ రైతులకి హామీ ఇవ్వడం జరిగింది. బకాయిల్ని రద్దు చేసి ప్రోత్సాహకాలు అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ప్రోత్సాహకాలు ఇవ్వకపోగా బకాయిల్ని కూడా తీర్చలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ పరిశ్రమని నిర్లక్ష్యం చేయడం జరిగింది అధ్యక్ష. దాదాపు 1,50,000 ఎకరాల్లో మల్బరీ రైతులు సాగు చేసుకుంటున్నారు అధ్యక్ష. అందులో నా మడకశిర నియోజకవర్గంలో దాదాపు 20,000 ఎకరాల్లో ఈ సాగు ఉంది. ఆ రైతులకి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలు 19 నుంచి 24 వరకు పూర్తిగా రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గతంలో మనం ఇచ్చిన ప్రోత్సాహకాలని మళ్ళీ తిరిగి ఇవ్వాలని ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా షెడ్ల నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఖర్చు అయితే కేంద్ర ప్రభుత్వం రాయితీ, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇవ్వకపోగా రైతులు పూర్తిగా నష్టపోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా డ్రిప్ సౌకర్యం కావచ్చు, ఎరువులు కావచ్చు, ఇవన్నీ ఆ రైతులకు ఇవ్వకపోగా దాదాపు లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా రీలర్లు అధ్యక్ష, దాదాపు ఎంతో మంది రీలర్లు ఈ పట్టు పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నారు. దాదాపు వాళ్ళకు కూడా 10 కోట్లు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. పట్టుగూల నుంచి దారం తీసేందుకు రీలింగ్ యూనిట్లు అవసరం. అందుకోసం షెడ్డు నిర్మాణానికి 20 లక్షలు, యంత్రానికి 15 లక్షలు మంజూరు చేస్తే 75% రాయితీ ఇచ్చేవారు అధ్యక్ష. దీన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేయడం వల్ల రీలర్లు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మగ్గాల కార్మికుల్ని, పట్టు సాగు చేసేటువంటి రైతుల్ని, రీలర్లని ఆదుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు మడకశిర నియోజకవర్గానికి పెన్షన్ కార్యక్రమానికి వచ్చినప్పుడు స్వతహాగా షెడ్లను పరిశీలించి, పంటను పరిశీలించి రైతులతో మాట్లాడడం జరిగింది, రీలర్లతో మాట్లాడడం జరిగింది. గతంలో ఏవైతే ప్రోత్సాహకాలు ఇచ్చేవాళ్ళమో ఖచ్చితంగా ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా గౌరవ మంత్రి గారికి మీ ద్వారా విన్నవిస్తున్నాను అధ్యక్ష, మల్బారీ రైతుల్ని, మగ్గం నేసే కార్మికుల్ని, రీలర్లని ఆదుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ బకాయిలు ఉన్నటువంటి 60 కోట్లని రద్దు చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తానని అధ్యక్ష. అదేవిధంగా మా నియోజకవర్గంలో ఒక్క రైతులు కూడా ఉన్నారు అధ్యక్ష. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క పంట లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ రైతులతో మాట్లాడి హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఒక్క మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వీటిపైన గౌరవ మంత్రి గారు మీ ద్వారా సమాధానం చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. 2019-24 ఈ శాఖకు ఒక పైసా కూడా బడ్జెట్లో కేటాయించలేదు. అప్పటికున్నటువంటి బాకీలు కూడా తీర్చకపోవడం వల్ల పూర్తిగా ఈ శాఖ నిర్వీర్యమైంది అధ్యక్ష. మొన్న మేము వచ్చిన తర్వాత పాత బాకీలు నెరవేర్చడానికి, అదేవిధంగా ఏదైతే 2014-19 ఈ రైతులను ప్రోత్సహించడానికి ఎరువులు ఇవ్వడం కానీ, క్రిమిసంహారక మందులు ఇవ్వడం కానీ, ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టడం కానీ,
దీని విస్తీర్ణం పెంచడం కానీ, ఎందుకంటున్నానంటే దీని విస్తీర్ణం ఎంత మనం పెంచగలిగితే అంత ఎక్కువగా రైతులకు ఉపయోగం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఇది రాయలసీమ ప్రాంతంలో ఉంది. ఎక్కడైతే వాటర్ సోర్స్ చాలా తక్కువగా ఉంటుందో ఆ ప్రాంతంలో ఈరోజు ఈ మల్బరీ కానీ సిల్క్ కానీ పండిస్తున్నారు. నేను ఎవరైతే సభ్యులు మన రాజుగారు అడిగారో మళ్ళీ పాత విధానాలన్నీ అమలు చేస్తాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం MGNRGS ద్వారా మళ్ళీ షెడ్లలో మళ్ళీ సబ్సిడీ ఇచ్చి షెడ్లు కూడా కట్టిస్తాం. అదేవిధంగా ఈ బడ్జెట్లో దాదాపుగా 107.44 కోట్లు మొన్ననే బడ్జెట్లో కూడా పెట్టాం. తప్పనిసరిగా మళ్ళీ మల్బరీ సాగుని ప్రోత్సహిస్తాం. ఏదైతే 2014-19 ఉన్నటువంటి స్కీమ్స్ అన్నీ కూడా రివైవ్ చేసి వాళ్ళకు ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవది, అక్కడ ఒక్కలు ఎక్కువ పండిస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు అడిగారు, ఒక్కల గురించి సపరేట్గా ఒక మార్కెట్ పెట్టాలని చెప్పి 2018లోనే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష, ఒక్క మార్కెట్ గురించి. తర్వాత ప్రభుత్వం మారింది, ఆ జీవో అమలు జరగలేదు. ఈ మధ్యకాలంలోనే ముఖ్యమంత్రి గారు ఆ ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఒక్కల మార్కెట్ తప్పనిసరిగా స్థాపిస్తామని చెప్పి అక్కడ అనౌన్స్ చేశారు. అది ఫైల్ ప్రాసెస్లో ఉంది. వీలైనంత తొందరగా మళ్ళీ అక్కడ ఒక్కల మార్కెట్ కూడా పిచ్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రైతులకు కూడా న్యాయం చేయడానికి అన్ని విధాల కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ తెలియజేస్తాం. అందరికీ ఒక విషయం అండి, 12 గంటల తర్వాత మనకి 12 గంటల తర్వాత డిప్యూటీ స్పీకర్ అనౌన్స్మెంట్ చేయవలసి ఉంది. అంచేది మనందరం కలిసి 12 గంటల కల్లా ఇక్కడ ఉండాలి. అప్పటి వరకు బయటకు వెళ్ళి టీ తాగొద్దాం.